కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ఇవాళ అన్ని స్కీములు ఒకటొకటి బంద్ పెట్టుకుంటూ పోతున్నాడు. మరి మనం ఆలోచించాలి, కేసీఆర్ ఉండగా ఎట్లు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చి నీకు ఎందుకు బంద్ అవుతున్నాయి? నీకు పేదల మీద ధ్యాస లేదు, పేదల మీద ప్రేమ లేదు. ఇది కేవలం దోచుకునే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నీతి ఏందో అర్థమైపోయింది ప్రజలు. ఇలా ఏ సర్వే చేసినా రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేస్తుంది అనేది అందరికీ అర్థమైంది. పొద్దున్నే జైరాబాద్కి వచ్చి చాలా మంది బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయింది. ఇప్పుడు ఈడికి వస్తే కామారెడ్డిలో మా తారాజన్న నాయకత్వంలో చాలా మంది బీజేపీకి రాజీనామా చేసిండ్రు. ఈడికెళ్ళి ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోతున్నా ఆడ కూడా చాలా మంది బీజేపీకి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ లో చేరిపోతాం. ఎటు చూసినా అదే గాలి ఉన్నది. అంతా మళ్ళా కేసీఆర్ రావాలనేటువంటి వాతావరణం ఉంది. ఇక మరి మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. మీ ఎమ్మెల్యే ఏమో ప్యాకేజ్ తెస్తా పెద్ద ప్యాకేజ్ తెస్తా అన్నాడా? వచ్చిందా? మరి ప్యాకేజ్ తెస్తా అన్నోడేమో సపోర్ట్ చేస్తలేడు, ప్యాకేజ్ ఇస్తా అన్నోడేమో పత్త లేకుండా వికిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడు? పోయిన నెల 4వ తారీఖు నాడు ఏమి కష్టం కళ్ళార చూద్దామని వచ్చిన, కళ్ళతో చూస్తే నాకు అర్థమవుతుందని వచ్చిన, మీ మీద ప్రేమ కొద్ది వచ్చిన. ఇక తెగ మాట్లాడిండు. కానీ ఇచ్చిందైతే గుండు చిన్న రూపాయి ఇచ్చినాడే, ఒక్క రూపాయి. ఓ బ్రిడ్జ్ నువ్వు చూసిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికీ ఎల్లారెడ్డికి వెళ్ళి కామారెడ్డికి ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా బస్సు నడతలేదు. దాని మీద జోక్ అయిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కేవలం మా మెదక్ కూడా వచ్చిండు, మెదక్లో కూడా ఇట్లే చెప్పిపోయింది. ఆడ రివ్యూ చేసి ఆడో రూపాయి ఇచ్చింది లేదు, కామారెడ్డికి రూపాయి ఇచ్చింది లేదు. అన్ని మాటలే. ఇవాళ ప్రజలకు అర్థమైంది. అదే కేసీఆర్ ఉంటే ఇట్లుండునా? పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండ్రు. 1 రూపాయి ఇచ్చినాడే? ఎవరికైనా వచ్చిందా? 40-50 వేల ఎకరాలు ఈ కామారెడ్డిలో ఇవాళ పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. సో నేను అందరినీ కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన బాకీ కార్డులు కూడా వస్తాయి మీకు. జర ఇంటింటికి బాకీ కార్డు తీసుకుపోండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇస్తా అన్నాడా? ఇప్పుడు 22 నెలలు నిండింది. 22 నెలలు ఇంటూ 2,500 అంటే ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే బిడ్డ 55,000 ఖచ్చితంగానే నువ్వు మాట్లాడాలరా అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ వాడు నిలదీయాలి. ఇవాళ వృద్ధులు వితంతువులు 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2,000 చేసిండు కేసీఆర్. 10 అంతలు పెరిగింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడే? డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అవ్వకిస్తా తాతకిస్తా, 4,000 ఇస్తా, అత్తకిస్తా కోడలికిస్తా. అత్త లేదు, కోడలు లేదు, 4,000 లేదు, ఇచ్చే 2,000 2 నెలలు కొత్త పెట్టిండు. ఎవరైనా ముసలిని చూడు 2 నెలలు ఎగబెట్టిండు. ఆ ఇచ్చే 2,000 2 నెలలు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఆడవని 4,000 లెక్క ప్రకారంగా ప్రతి అవ్వకు తాతకు అత్తకు కోడలకు కాంగ్రెస్ పార్టీ 44,000 రూపాయల పెన్షన్ డబ్బులు బాకీ పడ్డది. ఎవడన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే ఆ అవ్వ కావచ్చు, తాత కావచ్చు, మా కోడలు పిల్ల కావచ్చు, బిడ్డ 44,000 పెట్టినాకనే నువ్వు ఓటు అడగాలరా అని చెప్పాలి వాడికి. రైతు బంధు ఏమైంది మీకు తెలియదా? 15,000 ఇస్తా. అప్పుడు మనం ఎలక్షన్లల్లా మనం రైతు బంధు వేస్తున్నాము అని నేను చెప్పిన. పోయిండు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు, బీఆర్ఎస్ పైసలు వేస్తుండ్రు ఇయ్యద్దు ఆపాలన్నాడు. ఏమన్నాడు ఇంకా? ఇప్పుడైతే 10,000, డిసెంబర్ అయిపోతే 15,000 వస్తాయన్నాడు. వచ్చినాయా 15,000? పోయిన వానకాలం ఎగదొప్పిండు, పోయిన యాసంగి 3 ఎకరాలకు ఇచ్చిండు, మీదోళ్ళకి ఎగదొప్పిండు. మొన్న ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టాలని 12,000 ఇచ్చిండు. దానికి కూడా ఏం డ్రామా? కౌలు రైతుకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా, 15,000 ఇస్తా. ఇప్పుడు కౌలు రైతు అంటే ముచ్చటనే ఎత్తలేడేవాడు. కౌలు రైతు గురించి ఏమైనా అంటే అది రైతు కౌలు రైతు వాళ్ళే చూసుకుంటారు. ఎలక్షన్ల ముంగటనేమో రజనీకాంత్, ఎలక్షన్ అయిపోతే గజనీకాంత్. ఏం డ్రామా ఇది? అప్పుడేమో ఈయనకిత్తా ఈయనకి ఎగబెట్టాను ఆయనకి ఎగబెట్టాను. ఇప్పుడేమంటుండు? వాళ్ళే చూసుకోవాలి. కౌలు రైతులకు ఎగబెట్టిండు, రైతు బంధు ఎగబెట్టిండు. ఇవాళ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు.
ఒక్క సంవత్సరమే 2 లక్షలు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళే 80 ఉద్యోగాలు. సబ్బులు లేదు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్